హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతానికి మనం వచ్చేసి పూరి బస్ స్టాప్లో అయితే ఉన్నాము. మనం ఇక్కడ నుంచి ఈరోజు వచ్చేసి వారణాసి అయితే వెళ్తున్నాం. మనకు ఈ పూరి వాళ్ళది ఆర్టీసీ బస్ అయితే ఉంది. డైరెక్ట్ మనకు పూరి నుంచి అయోధ్య వరకు బస్ అయితే వేసారు. బట్ ఏంటంటే మనం వచ్చేసి వారణాసి వరకే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి నీకు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ 9 o'clock బయలుదేరుతుంది. రేపు మార్నింగ్ వచ్చేసి 4 o'clock వరకు అయితే మీకు వారణాసిలో దించేస్తుంది. ఇక ఇక్కడ నుంచి మన బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి రిమైనింగ్ డీటెయిల్స్ అయితే 1 by 1 తెలుసుకుందాం. బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్దాం పదండి. ఇది వచ్చేసి మీకు బస్ స్టాప్ ఎగ్జాక్ట్లీ ముందు భాగం చూడండి. ఇక్కడ అన్ని సిటీ బస్సెస్ అవన్నీ ఆగుతూ ఉంటాయి. మెయిన్ బస్ స్టాప్ వచ్చేసి ఇక్కడ నుంచి రైట్ సైడ్ లోపలికి వెళ్ళాలి. ఇక్కడ సైడ్ ఉన్నది మొత్తం మీకు ఏంటంటే లోకల్గా చిన్న చిన్న బస్సులన్నీ వెళ్తూ ఉంటాయి. ఇక కొంత దూరం బస్సు ఆపితే చిన్న చిన్న బస్సులు అయితే ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం ఏంటంటే ఒక అరడజన్ అరటి పండ్లు అయితే తీసుకుందాం. అరటి పండ్లు తీసుకున్నాక బస్ స్టాప్కి అయితే వెళ్దాం. అక్కడ అవుతున్నాయి పండ్లు తీసుకున్నాక ఇక్కడ టిఫిన్ చేద్దామని అయితే వచ్చేసిన. ఇక్కడ ఇడ్లీ సమ్ డిఫరెంట్గా ఉన్నాయి, వడలు అవేవో ఉన్నాయి. నేనైతే 2 ఇడ్లీలు 2 ఇవి అయితే తీసుకున్నా. టిఫిన్ అయితే అయిపోయింది. 60 రూపీస్ తీసుకున్నారు. 2 ఇడ్లీలు ఏంటివో స్వీట్గా అయితే ఉన్నాయి. తింటేనైతే బాగానే ఉంది. ఇక ఇక్కడ నుంచి బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నా. బస్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసినాం. 8:30కి ఉందన్నారు. 8:35 అయితే అవుతుంది. 9కు బస్సు బయలుదేరుతుంది. ఇక బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాక తెలుస్తుంది బస్సు వచ్చిందా రాలేదని. ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయి బస్సులో అయితే కూర్చుందాం. ఇక ఇంత రష్గా ఉంది, ఫుల్ రష్ అయితే ఉంది. బస్సు రావచ్చు అనుకుంటున్నా. ఆడికి వెళ్తే చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే బస్సులు అయితే ఆగుతాయట. ఇది వచ్చేసి మనకు బస్ స్టాప్ చూడండి. పూరి బస్ స్టాప్ ఈ విధంగా ఉంటుంది. కోల్కతా భువనేశ్వర్ బస్సు అయితే వెళ్ళిపోతుంది కటక్. మన బస్సు వచ్చేసి లేట్ అవుతుందట. మరి స్టార్టింగ్ పాయింట్ ఇదే కానీ ఇక్కడి నుంచి అయితే లేట్ కావచ్చు అంటున్నాయి. ఇప్పుడైతే బస్సు వెళ్తుంది. ఆల్మోస్ట్ 8:45 అయింది. 9, 9:30 ఒక ½ an hour కూడా లేట్ కావచ్చు అనేది చెప్తుండు. చూడాలి మరి, వెయిట్ చేద్దాం. మీరు ఎటువంటి ఎంక్వైరీస్ కావాలన్నా నెంబర్ 5 ఉందా, ఆడ కౌంటర్ ఉన్న చూడండి. ఆడ అయితే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. బస్సు అయితే వస్తుంది, అదే బస్సు అనుకుంటా. 10 నిమిషాలకు 10 అవుతుంది. 9 గంటల బస్సు 10 గంటలకైతే వస్తుంది. ముందున్నది అదే బస్సు అనుకుంటా నాకు తెలిసి. బస్ లోపలికి అయితే వెళ్దాం. అదే బస్సు అయితే అదే రివర్స్లో అయితే పెట్టేస్తుంది చూడండి. బస్సు ఎలా ఉందో. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఇక్కడి నుంచి మనం బస్సులోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఓడిస్సా బస్ అన్నట్టు. ఇక్కడ నుంచి లోపలికి అయితే ఎక్కేస్తున్నా. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఇదంతా డ్రైవర్ది చూడండి. ఇతనే డ్రైవర్ ఇవాళ మనకైతే. 2 డ్రైవర్లు ఉంటారు. ఫ్రంట్ వచ్చేసి ఈ విధంగా ఉంది చూడండి, చాలా బాగుంది. ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నా. చూడండి ఎంత లగ్జరీగా ఉందో లోపలికి వెళ్తూ ఉంటే. మనది వచ్చేసి సీటు 34. ఇక్కడ రాసి అయితే ఉన్న చూడండి పైన. ఇక ఇప్పుడు మనం వచ్చేసి పై భాగానికి అయితే వెళ్ళాలి. అటు సైడ్ వ్యూ వచ్చేసి ఈ విధంగా ఉంది. 9:57 అయింది. ఎగ్జాక్ట్లీ 9:57కు మనకు బస్ అయితే పూరి బస్ స్టాండ్లో అయితే బయలుదేరింది. చూపిస్తా చూడండి పైనుంచి వ్యూ ఏ విధంగా ఉందో. మేము ఇంతకుముందు బస్సులో చూసినట్టే ఉంది. అక్కడ ఒక ఏసీ ఇచ్చారు, ఇదొకటి ఏసీ. ఇవి స్విచ్లు ఉన్నాయి. ఈ స్విచ్ లైట్లు మరి పని చేస్తలేవు. అప్పుడు కూడా పని చేయలే. మొన్న ఛార్జింగ్ పిన్ పని చేయలేదు. ఇలా ఛార్జింగ్ పిన్ పని చేస్తుందో లేదా చూసుకోవాలి ఒకసారి. ఇదంతా ఎమర్జెన్సీ ఎగ్జిట్. ఇదంతా మనకు డబ్బులు ఎవరైతే రాలేదు. బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకు బస్ టికెట్ వచ్చేసి ఒక 2400 రూపీస్ అయితే ఉంది వారణాసి వరకు అయితే. ఇక ఇక్కడ చూడండి, ఇదంతా మీకు వచ్చేసి బస్ స్టాప్ ఏరియానే. చాలా బస్సులు ఉంటాయి. ఇది అవుట్ సైడ్ బస్ స్టాప్ది. చిన్న చిన్న బస్సులు ఉంటాయి కదా, అవన్నీ ఆగేటి. ఆ బ్యాక్ సైడ్ వచ్చేసి గవర్నమెంట్ బస్ స్టాప్ అన్నట్టు. బట్ ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ బస్సులు మ్యాక్సిమం కనబడతలేవు, అన్నీ ప్రైవేట్ బస్సులే. ఇక్కడ ఆటో సర్వీస్ అటు ఏదో రాసి చూడండి, ఏవో టోకెన్స్ టికెట్స్ ఇస్తారు. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఆ చౌరస్తా నుంచి అలా రైట్ వెళ్తుంది బస్సు. ఇదంతా మనకు పూరి రోడ్. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఆ కార్నర్లో 2 kilometers వెళ్తే మనకు టెంపుల్ అయితే వచ్చేస్తుంది. బస్ అయితే మూవ్ అయిపోయింది. ఇక రేపు 4 గంటల వరకు దిస్తుందట మార్నింగ్. చూడాలి ఇక మరి ఏ టైం వరకు దిస్తుంది అన్నది. మొన్ననే మనం వస్తే 2 hours లేట్ అయింది. ఇప్పుడు ఎన్ని అవర్స్ లేట్ అవుతుంది ఏందన్నది పోతే కానీ తెలియదు. ఇక అలానే ముందుకు వచ్చినాక సర్కిల్ వచ్చి చూడండి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి ఏంటంటే బీచ్కి వెళ్ళిపోతాం. ఆ స్ట్రేట్ వచ్చేసి మీకు టెంపుల్ కనబడుతుంది చూడండి, రాజగోపురం. ఈ రైట్ సైడ్ నుంచి మనం అయితే వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఏదో ఉంది చూడండి,
ఇక్కడ వచ్చేసి ఏవో సత్రాలు ఏవో చాలా బాగా కనబడుతున్నాయి చూడండి. ఇవి ఏంటియో రాసి అయితే ఉంది చూడండి. ఇక్కడ కొన్ని సత్రాలు కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు వచ్చేసి మనం మళ్ళా ముందుకైతే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి ఒకసారి బ్రిడ్జ్ అయితే ఉంది చూడండి. ఒకప్పుడు ఏంటంటే ఇక్కడికి వెళ్ళే బస్సులు అయితే వెళ్ళేదట. ఇప్పుడు ఈ సైడ్ నుంచి అయితే ఏర్పాటు చేసి చూడండి. మంచిగా పార్కోలో కూడా ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ మొత్తం. అక్కడ మొత్తం నదికి లింక్ అయి ఉన్నట్టున్నది ఒక చెరువుకి అయితే. మంచిగా గార్డెన్ లాగా సూపర్గా ఏర్పాటు చేసారు చూడండి. సాయంత్రం పూట ఇక్కడ కొద్దిసేపు సేద తీరవచ్చు. ఆ కార్నర్లో వచ్చేసి అంతా మనం ఇలా ఫ్రంట్కు రానికి కూడా అవైలబుల్ ఉన్నది. ఇలా అంతా గడ్డి వేరకపోయినా చూడండి. అదంతా మనకి ఏంటంటే ఓల్డ్ బ్రిడ్జ్ అన్నట్టు ఎప్పటిదో. ఇక అన్ని కొబ్బరి చెట్లు పెట్టిర్రు. అలానే ముందుకు రాగానే చూడండి లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు స్వీట్ షాపులే కనబడతాయి. ఇక్కడ స్వీట్స్ వచ్చేసి చాలా ఫేమస్. అలానే ఇంకా ముందుకు రాగానే ఒక లేక్లా కనబడుతుంది చూడండి. ఇక్కడ ఏంటంటే ఒక టెంపుల్ ఉంది అంటే ఆ టెంపుల్కు కంపల్సరీ కోనేరు అయితే ఇక్కడైతే ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసి పూరి యొక్క మనకు బస్ డిపో అన్నట్టు. ఇదంతా చూడండి చాలా పెద్దగా ఉంటుంది, న్యూగా నిర్మించారు అన్నట్టు. చూడడానికి మాత్రం మనకు టెంపుల్ లాగా అయితే ఉంది ఈ బస్ డిపో. వెళ్తూ ఉంటే చూడండి ఒకసారి మొత్తం పచ్చని చెట్లు కనబడుతున్నాయి చూడండి. చెట్ల మధ్యలో మనకి ఇండ్లు ఉన్నాయి. ఇక్కడ ఏదో పెద్ద షోరూమ్ లాగా అయితే ఉంది చూడండి. ఇంకా కొంచెం దూరం వెళ్తే మనం భువనేశ్వర్ అయితే వెళ్ళిపోతాం. ఇది ఆల్మోస్ట్ భువనేశ్వర్ సిటీ కిందకే వచ్చేస్తుంది. కానీ మెయిన్ ఏరియా వచ్చేసి ముందర ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఒక బ్రిడ్జ్ ఉంది. ఇప్పుడే బ్రిడ్జ్ అయితే దాటినాం. భువనేశ్వర్ బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయినాం. యాక్చువల్గా ఇక్కడ వచ్చేసి చాలామంది అయితే బస్ ఎక్కుతారు. మనకు పూరిలో వచ్చేసి నేను ఒక్కనే ఎక్కిన వారణాసి వరకు. ఈ భువనేశ్వర్ నుంచి నాకు తెలిసి ఇప్పుడు చాలామంది అయితే ఎక్కుతారు. బస్ స్టాప్కి అయితే ఇప్పుడే వచ్చేసాం. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 11:30 ఇలా అవుతుంది. ఇది వచ్చేసి మనకు భువనేశ్వర్ బస్ స్టాప్. ఇక్కడ వచ్చేసి జస్ట్ ఒక 10 మినిట్స్ ఆగింది. ఇప్పుడు మనం వచ్చేసి ఇలా ఫ్రంట్ సైడ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సిటీ బస్సెస్ వచ్చేసి ఈ ఫ్రంట్ సైడ్ అయితే ఆగుతాయి చూడండి. చాలా పెద్ద బస్ స్టాప్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్కి బస్సెస్ ఉన్నాయి. ఇప్పుడే మనం ఎంట్రీ గేట్ దాటుకొని బయటకు అయితే వచ్చేస్తున్నాం చూడండి. మళ్ళీ మనం ఏంటంటే ఆ బ్రిడ్జ్ పైకి ఎక్కాలి ఇప్పుడు. ఇది వచ్చేసి మీకు బస్ స్టాండ్ యొక్క ఫ్రంట్ వ్యూ అన్నట్టు భువనేశ్వర్. ముందట వచ్చేసి మనకు మొత్తం కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నట్టు చూడండి. బస్ అయితే పెట్రోల్ బంక్లోకి వచ్చేసింది. ఈ పెట్రోల్ బంక్లో కొట్టిస్తారు. మన దగ్గర గవర్నమెంట్ వాళ్ళ మొత్తం డిపోలనే కొట్టిస్తారు కదా. ఇక్కడ వచ్చేసి ఇలా ప్రైవేట్ పెట్రోల్ బంకులు అయితే కొట్టేస్తారు. ఇక బస్సు వచ్చేసి డీజిల్ కొట్టుకొని ఇక్కడి నుంచి అయితే బయలుదేరింది. మొత్తం సిటీ చూడండి ఈ విధంగా ఉంటుంది భువనేశ్వరు. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇద్దరు హెల్మెట్ పెట్టుకొని అయితే ఎక్కువ కనబడుతుర్రు. ఇక ఇక్కడి నుంచి మన బస్సు అయితే మూవ్ అయిపోయింది. మరొక ఫ్లైఓవర్ వచ్చింది చూడండి. చాలా పెద్ద ఫ్లైఓవర్ భువనేశ్వర్లో. బస్సు వచ్చేసి భువనేశ్వర్ అయితే దాటింది. ఎగ్జాక్ట్లీ 12:20 అవుతుంది. 12:30కి భువనేశ్వర్ దాటింది. ఇప్పుడు మనం వచ్చేసి కటక్ అయితే వెళ్ళిపోతున్నాం. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ ఇంకొక 20 కిలోమీటర్స్ ఉన్నది అంతే. ఇలా వెళ్తూ ఉంటే చూడండి చిన్న చిన్న నదులు అయితే బాగా కనబడుతున్నాయి. ఇక్కడ వచ్చేసి ఒక ఫ్లైఓవర్ అయితే వచ్చింది. అటు సైడ్ వెళ్తుంది ఆ ఫ్లైఓవర్ అయితే. అక్కడి నుంచి కొంత దూరం రాగానే మనకు ఒక బ్రిడ్జ్ అయితే వచ్చింది చూడండి. వావ్, ఈ బ్రిడ్జ్ పెద్దగా ఉంది. అక్కడ రైట్ సైడ్ వచ్చేసి రైల్వే బ్రిడ్జ్ ఉంది. మిడిల్లో ఈ కార్నర్ వచ్చేసి మామూలుగా ఈ వెహికల్స్ వే బ్రిడ్జ్ ఉంది చూడండి. పెద్దగా ఉంది. అక్కడి వరకు ఉన్నది బ్రిడ్జ్ అయితే. నాకు తెలిసి బ్రిడ్జ్ దాటగానే కటక్ ఉంది అనుకుంటా. నదులు బాగున్నాయి ఇక్కడ. చెట్లు నదులు అన్నీ బాగా కనబడుతున్నాయి ఈ ఒడిశాలో అయితే. వాటర్ పోతున్నాయి కింద బాగానే. యాక్చువల్గా వర్షాకాలంలో అయితే నాకు తెలిసి ఆ పై వరకు వచ్చి తట్టున్నాయి. ఇక అలా బ్రిడ్జ్ దాటి ముందుకు రాగానే మనకు వచ్చేసి ఫ్లైఓవర్ వచ్చింది. ఇప్పుడు మనం ఏంటంటే ఫ్లైఓవర్ కింది నుంచి అయితే వెళ్తున్నాం. అటు సైడ్ హైకోర్ట్ అట, అంటే ఇదంతా కటక్ అన్నట్టు. మళ్ళీ లెఫ్ట్ సైడ్ సిగ్నల్ ఇస్తుంది బస్ స్టాప్. మరి కటక్ లెఫ్ట్ సైడ్ ఉన్నది. ఇక్కడి నుంచి ఏంటంటే లెఫ్ట్ తీసుకొని ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే మనకు వచ్చేసి బస్ స్టాప్ అయితే వస్తుందట. మెయిన్ రోడ్కు దగ్గర లేదు, కొంచెం దూరం లోపటికి ఉంది. ఈ సైకిల్ నుంచి మనం ముందుకైతే వెళ్ళిపోతున్నాం. చాలా పెద్దగానే ఉంది సిటీ అయితే చూడడానికి. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ మనం వచ్చేసి బస్ స్టాప్ దాకా అయితే వచ్చేసినాం చూడండి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ నుంచి మన బస్సు లోపలికి అయితే వెళ్తుంది. ఇక్కడ అన్ని వెహికల్స్ని లోపలికి అయితే రాణిస్తలేరు.
ఇక్కడికి వెళ్ళి కూడా రావచ్చు, బట్ రానిస్తలేరు. కొన్ని బస్సులు మాత్రమే అక్కడికి వెళ్ళి వస్తున్నాయి. ఇప్పుడైతే మనం కటక్ వచ్చేసి బస్ స్టాప్లోకి రీచ్ అయిపోయినాం చూడండి. ఈ బస్ స్టాప్ బాగుంది చూడనీకైతే, భువనేశ్వర్ కన్నా బాగుంది. ఇక్కడ బస్సు అయితే ఆగుతుంది. బస్సు అయితే కటక్ రీచ్ అయిపోయింది. కటక్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నది. ఎగ్జాక్ట్లీ 12:46కు మనకు వచ్చేసి కటక్ అయితే వచ్చింది. ఇక్కడ నుంచి నాకు తెలిసి నాన్ స్టాప్గా వారణాసికి వెళ్ళిపోతుంది అనుకుంటా. ఒకసారి బస్ స్టాప్ కూడా చూపిస్తా చూడండి. అలా బస్ స్టాప్ చూసినాం కదా, చాలామంది అక్కడైతే బస్సు అయితే ఎక్కిర్రు. ఆ దూరం చూడండి పెద్ద నది అయితే కనబడుతుంది. మనకేందంటే ఇక్కడ చాలామంది ఏంటంటే అయోధ్యకి అయితే ఇక్కడి నుంచి ఎక్కిర్రు, భువనేశ్వర్లో ఎవరు ఎక్కలేదు. ఇప్పుడు మనం వచ్చేసి మళ్ళీ మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చినాం. ఈ లెఫ్ట్ సైడ్ నుంచి సేమ్ రూట్, మనం వెళ్ళే రూట్ స్ట్రేట్ వెళ్ళిపోతే కోలకత్తాకి అయితే వెళ్ళిపోతామట. 2:15 అవుతుంది. లంచ్కి అయితే ఆపిండు. లంచ్ చేసేటోళ్ళు చేస్తారు, నేనైతే లంచ్ అయితే ఏం చేయట్లేదు. బస్సు ఒక 10-15 మినిట్స్ ఆగుతుంది అనుకుంటా, తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది. మన బస్సు వచ్చేసి ఇది ఇక్కడి నుంచి బయలుదేరినాక ఏంటంటే మధ్యలో 4 o'clockకే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. హైవే మీద వచ్చేసి మీకు ఫుల్ ట్రాఫిక్ కూడా జామ్ అయింది. చూడండి ఎంత వర్షం కొడుతుందో. అది చూడండి వర్షం చాలా అంటే చాలాసేపు బాగా కొట్టింది వర్షం అయితే. ఇక అక్కడి నుంచి మనకు జార్ఖండ్ ఒక 50 కిలోమీటర్ దూరంలో ఇప్పుడు మనం చూస్తున్న ప్లేస్లో వచ్చేసి డిన్నర్కి అయితే ఆపిర్రు. చిన్న చిన్న హోటల్స్ ఉన్నాయి, చాలా పెద్దగా అయితే ఏం లేవు. ఆక్కుంటా బస్సు అయితే వెళ్తుంది. ఇక ఇక్కడి నుంచి మనం ఏంటంటే ఇక మళ్ళీ బయలుదేరినాం. ఇక ఆల్మోస్ట్ చీకటి అయిపోతుంది కదా, మనకు జార్ఖండ్ మీద నుంచి మనం అయితే ఇక స్టార్ట్ అయిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం వారణాసికి. ఒక దగ్గర అయితే ఆపిర్రు. ఆల్మోస్ట్ టైం వచ్చి 6:30 అవుతుంది. ఈ పాటికి ఎప్పుడో వెళ్ళేది ఉండే, బట్ ఇంకా వెళ్ళలేదు. ఇంకా 200 అంటే నాకు తెలిసి ఇంకొక 3 to 4 hours అయితే పడుతుంది. చూద్దాం ఇంకెంత టైం పడుతుంది. ఇక్కడ ఏ ప్లేసో కానీ తెలియట్లేదు. ఇక్కడ అయితే ఆపిర్రు. ఒక 40 minutes అవుతుంది. ఇక్కడ నుంచి మనకు గయా క్షేత్రం వచ్చేసి జస్ట్ ఒక 45 kilometers దూరంలోనే ఉంది. కానీ నేనైతే డైరెక్ట్గా వారణాసి అయితే వెళ్ళిపోతున్నాను. దానికి బస్సు అయితే ఇక బయలుదేరింది. ఎంత టైం పడుతుందో చూద్దాం. ఇక ఇక్కడ అన్ని షాప్స్ అయి ఉన్నాయి రోడ్ల పంట అయితే, చిన్న చిన్న షాప్స్ పెట్టుకుని ఉన్నారు. పంట పొలాలు అన్నీ కోసేసిర్రు. ఎండాకాలం కాబట్టి ఆల్మోస్ట్ పంట పొలాలు అన్నీ కోసేసే ఉన్నాయి, అందుకే కొంచెం ఎడారిలో కనబడుతుంది. బస్సు వచ్చేసి మనకు ఇప్పుడు బీహార్లో అయితే ఎంట్రీ అయిపోయింది. బీహార్లో అయితే పోతుంది. ఒక 144 kilometers మనం బీహార్లో అయితే ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనకు ఎక్స్ప్రెస్ హైవే నిర్మిస్తున్నట్టు చూడండి. ఇండ్లు చూడండి ఎట్లున్నాయో, మనకు సిమెంట్ చేయలేదు, ఏం చేయలేదు, పాడుపడ్డ ఇండ్లు ఉన్నాయి మొత్తం. ఇక్కడ చూడండి ఒకసారి, పెద్ద బ్రిడ్జ్ అవుతున్నా చూడండి. ఇక్కడ ఎంత పెద్దదో, అక్కడ ఒక చిన్న వంతెన ఉన్నది. ఇంతకుముందు అక్కడికి వెళ్ళి పోయేదేమో బస్సులు, మరి అక్కడ ఎక్కడనో స్టార్ట్ అయింది. ఒక 4-5 kilometers ఉంటుంది అంత పెద్ద వంతెన. అక్కడ నీళ్ళు ఉన్నాయి చూడండి. చూస్తూనే ఉన్నాం చూడండి. మధ్యలో వచ్చేసి ఇలా ఇసుక ఉంది చూడండి, చెట్లు ఉన్నాయి. మళ్ళా దాటుకొని ముందుకు వెళ్ళగానే ఇక్కడ చూడండి పెద్ద నది మళ్ళా కనబడుతుంది. వర్షాకాలంలో ఇది వచ్చేసి బాగా పోతుంది. ఇప్పుడే మనం ఈ నది అయితే దాటేసినాం, చాలా పెద్దది అన్నట్టు. ఇలా దాటుకొని ముందుకు వెళ్తూ ఉంటే మీకు చిన్న చిన్న గ్రామాలు అవి బాగా వస్తూ ఉంటాయి. మధ్యలో వచ్చేసి చిన్న చిన్న పట్టణాలు లాగా ఉంటాయి, అవి అయితే వస్తాయి మీకు. మధ్యలో కూడా చూడండి ఇలా వెళ్తూ ఉంటే ఒక చిన్న నది కూడా కనబడుతుంది. ఇలా చిన్న చిన్న నదులు ఏంటంటే మనకు బాగా కనబడుతున్నాయి చూడండి. ఇది కూడా మోస్తారు నదే. దాటుకొని మనకు బయటికి వెళ్ళగానే మనకు ఉత్తరప్రదేశ్ స్టార్ట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ యొక్క టోల్ అన్నట్టు. ఇక దాటుకొని ముందుకైతే వచ్చేసినాం చూడండి, ఇదంతా ఉత్తరప్రదేశే. ఇప్పుడు వచ్చేసి మనం చూడండి గంగానది దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆ రైట్ సైడ్ మొత్తం మీకు 80 ఘాట్ నుంచి అక్కడ వరకు మొత్తం అన్ని ఘాట్లు అయితే ఉంటాయి. ఇక ఇప్పుడు మనమైతే ఈ గంగానది బ్రిడ్జ్ అయితే దాటేసినాం. దాటి ఇలా కొంచెం ముందుకు రాగానే మనకు మరొక టోల్ అయితే వస్తుంది చూడండి. ఇది వచ్చేసి మనకు మెయిన్ టోల్ అన్నట్టు. ఇక్కడ బస్సు అయితే ఆగింది, టోల్ అయితే కట్ అవుతుంది. ఈ టోల్ దాటగానే వారణాసి సిటీలోకి అయితే మనం ఎంట్రీ అయిపోతాం. ఇదంతా ఏంటంటే మనకు హైవే అన్నట్టు, నేషనల్ హైవే. రైట్ సైడ్ మనకు వచ్చేసి టెంపుల్కి రూట్ అయితే ఉంటుంది. మొత్తానికైతే వారణాసిలో దిగినాం. ఎగ్జాక్ట్లీ మనకు 11 అవుతుంది. అంటే 25 hours మనం జర్నీ చేయాల్సి అయితే వచ్చింది. ఆడ నిన్న 9కి రావాలి బస్సు, 10కి వచ్చింది. ఇవాళ 11 అవుతుంది. 25 hours అంటే మస్తు లేట్ అయింది. యాక్చువల్గా మార్నింగ్ 4 o'clockకే ఇక్కడికైతే వచ్చేది ఉండే బస్సు, కానీ చాలా అంటే చాలా లేట్ అవుతుంది. ఎందుకంటే ఒడిశా, మనకు జార్ఖండ్, బీహార్ దాటి
మనకు ఉత్తరప్రదేశ్లోకి అయితే ఎంట్రీ అయినాం. ఈ బైపాస్ మీద ఆపేసిండు. ఈ బైపాస్ నుంచి మనకు వచ్చేసి టెంపుల్ ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ ఉంది. అంతదాకా పోతనే లేదు బస్సు అయితే. బస్సు పోతుంది అనుకున్నా. సరే ఇక్కడి నుంచి మనం ఫస్ట్ అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాం, ఎత్తుకుందాం. ఇక ఇది వచ్చేసి బస్సు విశేషాలు. థ్యాంక్ యూ.